అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం నీతులు పక్కోళ్ళకే చెప్తాం, ఆ నీతులు మనం ఫాలో అవ్వం, మన రూల్స్ బుక్కే సపరేటు, మనకి ఇవి వర్తించవు అన్నట్టే ఉంది జగన్ గారి పద్ధతి. ఎందుకంటున్నానంటే వివరాల్లోకి వెళితే కొత్త ప్రభుత్వం కొలువుదీరి 5 రోజులైంది. మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి 13 రోజులైంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా అనేక వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. అది కూడా ఆషామాషిగా ఒక చిన్న వ్యవహారం కాదు. దాదాపుగా కోట్ల డబ్బు, కోట్ల సంపద, ప్రజాధనాన్ని తన సొంత విలాసాలకి, సోకులకి వాడుకున్న వైన్యం, ఆ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అది కూడా ఏదో 1 కోటి 2 కోట్లు కాదు, దాదాపుగా ఆయన ఎక్కడైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో దానికి సంబంధించిన ఆయన ప్యాలెస్ లో చేయించుకున్నటువంటి సోకులు, విలాసాలన్నీ ఖర్చంతో తెలుసా 45 కోట్లు. అక్షరాల 45 కోట్లు. మీరు వింటుంది కరెక్టే. ఏంట్రా మరి 45 కోట్లు పెట్టి అంత అద్భుతాలు ఏం చేశారు అని అంటే, కిటికీలకు 15 కోట్లు. ఇది వచ్చి రాగానే 3 నెలల్లోనే చేశారు. 18 కోట్లు ఇంటికి ఫెన్సింగ్, ఏసీల కోసం 1.5 కోటి. ఇవన్నీ కూడా R&B ద్వారా జీవో తెప్పించి మరీ చేయించిన పనులు. అలాగే ఎలక్షన్స్ కు ముందు కూడా మనం చూసాం వెంకటేశ్వర స్వామి సెట్టింగ్లు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మండపం సెట్టింగ్లు, ఇంకా అందులో అయితే ఆ భజనలు, కీర్తనలు, ఆహా ఇంతటి వాడివి నువ్వు అంతటి వాడివి అయిన దాని ఖర్చు అంతా అది వేరే లెవెల్. ఇక అక్కడ ఉన్నటువంటి లాంజ్లు, సోఫాలు, రిక్లైనర్లు, ఈ కుర్చీల ఖరీదు 1,37,00,000, అంటే 1.37 కోట్లు. ప్రజా దర్బార్ ఖర్చు 82 లక్షలు. అలాగే అక్కడ ఉన్నటువంటి LED టీవీలు 85 ఇంచెస్, అవైతే 1.5 కోటి ఖరీదు. మొత్తంగా వెరసి 45.54 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఈ ఫర్నిచరు, ఈ సోకులు, విలాసాల తంతు ఒక ఎత్తు. ఇది కాకుండా ఇంక ఋషికొండ వ్యవహారం వేరే ఉంది. ఇంకా ఋషికొండ తతంగం అయితే అసలు ఆ రాజకోట రహస్యం, ఆ గుట్టు వీడు చూసి జనాలకి అసలు ఏ రేంజ్ లో దిమ్మ తిరుగుతుందంటే, అక్కడ జల్సా ప్యాలెస్ కి 500 కోట్ల ఖర్చు. ఇక సీలింగ్లు, శాండ్లైర్లు, అక్కడ ఉన్నటువంటి బాత్ టబ్బులు, ఆ ఫ్లోరింగ్లు, అసలు ఆ ఖర్చు అయితే 500 కోట్లు. అదొక వేరే తతంగం. అది కూడా ఈ రాజకోటను చూడటానికి దాదాపుగా అసలు ఒక్కళ్ళను కూడా ఎప్పుడు అక్కడ ఎలవ్ చేయలేదు. సిపిఐ నారాయణ లాంటి వాళ్ళైతే చాలా సందర్భాల్లో వెళ్ళి ట్రై చేయడానికి ప్రయత్నించారు. అక్కడ అసలు లోపల ఏముంది, గుట్టేంటి అని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కమోడ్లకి, ఆ ఫిట్టింగ్లకి, ఆ బాత్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా గోల్డ్ కవరింగ్లు ఉన్నాయి. నిజంగా మరి బంగారమే పూసేశారేమో, అది వాళ్ళకే తెలియాలి. ఈ 500 కోట్లతో జల్సా మహల్ ఒకెత్తు. ఇక్కడ 45.54 కోట్ల రూపాయలతో ఫర్నిచర్. మనం అనుకున్నాం కదా, కిటికీలకు 15 కోట్లు, ఫెన్సింగ్ కి 18, ఏసీలకు 1.5 కోటి, లాంజ్లు 2 కోట్లు, దాదాపు 1.5 కోటితో LED టీవీలు, మొత్తం 45 కోట్లు. ఇంత తతంగం జరుగుతుంటే, ఇన్ని ఆరోపణలు వస్తుంటే, ఇన్ని విషయాలు వెలుగు చూస్తుంటే ఎవరైనా సామాన్యంగా ఏం చేస్తారు? బయటకు వచ్చి స్పందిస్తారు, వచ్చి చెప్తారు, లేదు ఇలా జరిగింది, లేదా మేము అది వెనక్కి ఇచ్చేస్తాం, లేదా ఈ కారణాలతో వాడాం, లేదా ఏదో ఒక ప్రెస్ మీట్ చెప్పి ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు, లేదా ఈ విషయాలు బహిర్గతమైనప్పుడు స్పందించాలి. కానీ మనం నీతులు చెప్తాం కానీ పాటించం కదా. నీతులు అందరికీ చెప్తాం, ఇలా చేయాలి అలా చేయాలి అని. ఆ నీతులు కానీ ఆ రూల్స్ కానీ మనకు ఉండవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రూల్ బుక్, ఆ తతంగం వేరే. అయితే మరి చాలా మంది ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి నీతులు మనకే అన్నప్పుడు గత ప్రభుత్వంలో, మరి వారి ప్రభుత్వంలో 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఒక 5 సార్లు మినిస్టర్ చేశారు, ఒక 5 ఏళ్ల పాటు స్పీకర్గా వ్యవహరించిన వ్యక్తి, రూపాయికే వైద్యం చేసినటువంటి పల్నాడు పులి, పల్నాడు ధన్వంతరి, పేదల పాలిట వైద్యుడు అని చెప్పినటువంటి కోడెల శివప్రసాద్ గారిపై కేవలం 2 లక్షల రూపాయల ఫర్నిచర్ విషయం కోసం ఆయన రాష్ట్రం విభజించినప్పుడు నేను 3 చోట్ల నుంచి పనిచేస్తున్నాను, ఇంటి నుంచి, అలాగే హైదరాబాద్ వేదికగా, ఇక్కడ విజయవాడ వేదికగా 3 ప్లేసెస్ లో పనిచేస్తున్నాను, ఇట్లా అయింది, ఈ కారణాలతో నేను ఫర్నిచర్ వాడుకోవాల్సి వస్తుంది, సో మీకు అవసరం అయితే నేను దానికి సంబంధించిన కాస్ట్ చెప్తే వెనక్కి ఇచ్చేస్తాను అని జూన్ 7న, జూన్ 20న ఆయన లేఖలు స్పష్టంగా రాస్తే, చాలా తెలివిగా ఆ లేఖలన్నింటినీ కూడా పక్కన పడేసి అసెంబ్లీ కార్యదర్శితో FIR పెట్టించారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళైతే ట్వీట్లు చేసేశారు. ఇక ముఖ్యమంత్రి గారి నీలి కూలీ మీడియా అయితే ఫర్నిచర్ దొంగ అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు వేసి
నానా హింసకు గురి చేశారు. ఏది ఆయన కారణాలు చెప్పి లేఖలు రాసి చెప్తే లేఖలు అందలేదు అని పోస్టులు మానసిక వేదనకు గురి చేశారు. 19 కేసులు పెట్టి ఆయన అసలు ఆత్మార్పణం చేసుకునే విధంగా ఆయన్ని మానసికంగా హింసించి వేధించారు. ఏది ఆయన వివరణ ఇస్తే ఇక్కడ వివరణ లేదు, ఏమీ లేదు. 45 కోట్ల రూపాయలు ఫెన్సింగ్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్లు, సోఫాలు, రిక్లైనర్లు. ఇది ఇక్కడ ఋషికొండ సంగతి సరే 500 కోట్లతో ఆ జల్సామహల్ ప్యాలెస్, ఇవన్నీ కూడా ప్రజాధనమే. అయితే ఇది ఒక్కసారి ఆ రోజు కోడలు గారు ఏమన్నారో ఒకసారి వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులో వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిల్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ లో కొంత, సత్తనపల్లిలో కొంత, గుంటూరు కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. సో చూసాం కదా, ఆయన చాలా క్లియర్ కట్ గా ఏ కారణాలతో 3 ప్లేసెస్ నుంచి ఏకకాలంలో పనిచేస్తున్నాను కాబట్టి ఫర్నిచర్ ఎలా ఉందో అవసరమైతే లెక్క గడితే చెప్తే నేను ఇచ్చేస్తానని చాలా స్పష్టంగా చెప్తే చాలా కన్వీనియంట్ గా అప్పటి ప్రభుత్వం వేధించాలి, టీడీపీ వాళ్ళందరినీ బరిలోంచి తప్పించాలి అనే ఒక ఏకైక టార్గెట్ తో వాళ్ళందరినీ కూడా లెటర్లు అందలేదు అని కన్వీనియంట్ గా చెప్పేస్తే ఇప్పుడు ఏకంగా స్పందించాల్సిన జగన్ గారు నోరు తెరవకుండా వైసీపీ ముఖ్య నేత లేళ్ల అప్పిరెడ్డితో లెటర్ రాయించి మీరు రేట్ ఎంతో చెప్తే ఇచ్చేస్తామని అంటున్నారు. మరి కోడెల శివప్రసాద్ గారి కొడుకు శివరాం కూడా మరి ఇది జగన్ గారికి ఒక న్యాయం, తన తండ్రికి ఒక న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫర్నిచర్ అంశమే కాకుండా ఈ ఋషికొండ వ్యవహారం కూడా ప్రజాధనంతో ఇన్ని సోకుల అన్నది తీవ్ర దుమారం, చర్చనీయాంశమైంది. అంటే ఇప్పుడు బయటపడింది ఇంత, ఇంకా బయటపడాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయా? మరి దీనికి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సొమ్ముతో జల్సాలు చేసినటువంటి రాజకోట రహస్యాలు, కథలు ఒక్కొక్కటిగా గుట్టు విడుతున్నాయి. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ 5 ఏళ్లు గత ముఖ్యమంత్రి గారు రూపాయి జీతం తీసుకున్నారు, కానీ జీతం రూపాయి, గీకుడు 500 కోట్లు అన్నట్టుగా ఉంది. అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమిల్లి శ్రీనివాస్ గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి గారు, అలాగే జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు. అందరికీ స్వాగతం అండి. జీవిరెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను. నిన్న ఈ అంశానికి సంబంధించి మీరు స్పెషల్ గా ట్వీట్ కూడా చేశారు. మీరున్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు వీళ్ళున్నప్పుడు ఒకలాగా జరుగుతుంది తతంగం అంతా, ఏం చెప్తారు? మార్నింగ్ అండి విజయ్ గారు. ఇప్పుడు 2019 ఆ రోజు మీరు ఇందాక కూడా ఇంట్రడక్షన్ కూడా చెప్పారు చక్కగా. ఏంటంటే నానా యాగి చేశారు. ఏది ఒక అదంతా మొత్తం కలిపితే 10 లక్షల రూపాయలు ఉంటుంది. అది వేర్ అండ్ టేరు డిప్రిసియేషన్ అయితే 1 లక్ష 2 లక్షల కంటే కూడా ఎక్కువ రాదు. 2 లక్షలు ఓవరాల్ అన్నారు. ఒక 5-6 కొత్త ఫర్నిచర్ ఒక 5-6 లక్షలు ఉంటుంది. వేర్ అండ్ టేర్ అంటే డిప్రిసియేషన్ అంటే తరువాత పోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏముంటుంది? సరే, అంత పెద్ద వ్యవస్థలో పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అంటే నేను అమౌంట్ తక్కువ కాబట్టి వదిలేయాలని నేను చెప్పను. కానీ జరిగింది ఏంటి? సీఎం ఆయన క్యాంప్ ఆఫీసులో 3 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, రన్ చేసుకున్నారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్నే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 30వ తేదీని చేసిన తర్వాత ఇద్దరు కోడెల శివప్రసాద్ గారు వాళ్ళు క్లియర్గా లెటర్ రాయడం జరిగింది. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్స్ ఉంది కదా. ఇప్పుడు జూన్ 7వ తేదీ లెటర్ రాశారు. ఏమని రాశారు? ఇట్లా దానికి సంబంధించి నేను క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ కొంత ఉంది, మీరు దానికి విలువ కట్టి దానికి డబ్బులు ఇస్తాను, లేదా మీరు ఏం లేదని వేరే టేర్ కింద లెక్కలేసేమంటే చూసుకోమని చెప్పడం జరిగింది. క్లియర్గా ఏంటి దాంట్లో మెయిన్ చెప్పింది, విలువ కట్టి మీరు డబ్బులు ఎంతైతే అంత తీసుకోమని చెప్పాడు. ఇంకా ఎక్కడ దాచిపెట్టాడు? ఎక్కడ వీళ్ళు కనుక్కున్నారు ఇన్వెస్టిగేషన్ చేసి? ఇప్పుడు అప్పటికి ఇంకా అసెంబ్లీనే స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ కేవలం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. ఇంకా ఆపరేషన్స్ ఏం స్టార్ట్ కాలేదు. కాకముందే వారే లెటర్ రాశారు కదా వారం రోజుల్లోపే. సో వాళ్ళు ఏమంటారు, మేము కనుక్కున్నాము బయట పెట్టామంటారు. మీరు కనుక్కోవడానికి అవకాశం లేదు. ఆయన ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఈ లెటర్ రాసిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీకి అక్కడి నుంచి లెటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు నాటకాలు మొదలు పెట్టారు. వీళ్ళు ఏదో కనుక్కున్నారు, ఆయన దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అప్పుడు మొదలుపెట్టారు. అసలు ఈయన లెటర్ రాయకపోతే ఆ రోజు
నాకు వద్దు ఈ ఫర్నిచర్, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, నేను దీనికి డబ్బులు కడతాను అని వీరిగిన లెటర్ రాయకపోతే నాడు కోడెల శివప్రసాద్ గారు అసలు వాళ్ళకి విషయం తెలిసేదే కాదు. ఎందుకంటే ఇదేం కోట్లు కాదు కదా, 100 కోట్లు, 1000 కోట్లు. ఎగ్జాక్ట్లీ 1,00,000-2 లక్షల రూపాయల దానికి అంత 2 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజున్న 2019లో ఉన్న రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు ఎవరికి పడుతుంది? సో కేవలం వాళ్ళు లెటర్ రాసిన తర్వాత మీరు ఇష్యూ బయటకు వచ్చింది. మీరు అప్పుడు కూడా చూస్తే సాక్షి రికార్డ్స్ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడినవి కూడా చూస్తే జూన్ 7వ తేదీ తర్వాతనే ఉంటాయి తప్పితే ఇవన్నీ కూడా తర్వాత లేవు. వీళ్ళు లెటర్ రాయకపోతే అసలు విషయం తెలిసేది కాదు. ఒకటి. రెండోది, కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఫర్నిచర్కు విలువ కడితే చెల్లిస్తాం. ఇది సాక్షి. ఇది మరి ఆ రోజు ఆయన చెప్పింది అదే. ఇది 2 లక్షల రూపాయల ఫర్నిచర్. ఇది ఇప్పుడు లెక్కలు కట్టాలంటే వాల్యుయేషన్ తీసుకురావాలి. ఇప్పుడు అంతర్జాతీయ వాల్యుయేషన్ తీసుకురావాలి. విలువ మదింపు చేస్తారనమాట. బోత్ చార్టెడ్ ఇంజనీర్స్ని, చార్టెడ్ అకౌంటెంట్స్ని, వాల్యుయేషన్ అందరిని తీసుకొచ్చి టెక్నికల్గా బోత్ వాల్యూ పరంగా ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి విలువ లెక్క కట్టాలి. బహుశా 1-2 నెలలు పట్టవచ్చు మొత్తం పూర్తి చేసే లెక్క. ఎందుకు చెప్తానంటే నేను చెప్పిన జోక్గా సెటైరిక్ కాదు, వాల్యుయేషన్ తీసుకురావాల్సింది. అంత ఫర్నిచర్ కొన్నారు విజయ్ గారు. నేను ఇంజనీర్ నే, ఆ వాల్యుయేషన్ చేయాలి అన్నప్పుడు డీటెయిలింగ్ చేస్తారు. నేను ఎందుకు చెప్పానంటే జనరల్గా అయితే తక్కువ వాల్యూను తక్కువ ఐటమ్స్ ఉంటే 1-2 రోజులు చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది కోడెల శివప్రసాద్ గారు, ఒక 3 సోఫాలు, 10 కుర్చీలు, దానికి వాల్యుయేషన్ అక్కర్లేదు. కానీ దీనికి ఎందుకు అంతమంది వాల్యుయేషన్ తీసుకురావాలంటారంటే అంత ఫర్నిచర్ కొనరు, అంత విలువనే కొనరు. ఎవడబ్బా సొత్తు? నీకు తెలియదా ఎన్నికల రిజల్ట్ వచ్చింది ఎప్పుడు? జూన్ 4వ తేదీ. మరి 5వ తేదీని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయవు? ఆ రోజు ఎందుకు చెప్పను? ఇప్పుడు నువ్వు లెటర్ రాసింది నిన్న రాస్తావా? 16వ తేదీ, 14, 15వ తేదీ రాస్తావా? ఆయన వారానికి రాస్తే నీకు 10 రోజులు ఎందుకు పట్టింది నీకు టైం? మరి అది ఆయన రాయలేదు, వేరే వాళ్ళతో రాయించారు. అదే లేలప్పిరెడ్డి. రెండోది, ఇది మేము కనుక్కున్న తర్వాత రాశారు. ఇది కోడెల ప్రసాద్ గారు రాసిన తర్వాత వాళ్ళు అడిగారు. ఇది దీనికి తేడా ఉంది. ఇది మేము కనుక్కున్న తర్వాత వాళ్ళు లెటర్ రాయడం జరిగింది, మేము డబ్బులు కడతామని చెప్పేసి. ఈరోజు ఒక్క ఫర్నిచరే కాకుండా మిగతా ఎన్ని అంశాలు హైదరాబాద్లో మిగిలిపోయిన సెక్రటేరియట్లో వదిలేసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇంట్లో బిగించుకున్నాడు. జీవో నెంబర్ 142 ఆ జీవో చేసుకురాలేదు నేను, దాంట్లో రాశారు క్లియర్గా. ఏది అక్కడ హైదరాబాద్లో మన సెక్రటరీలో వదిలేసినా కూడా అన్ఇన్స్టాల్ చేసి తీసుకొచ్చి ఆయన ఇంట్లో బిగించుకున్నాడు తాడేపల్లి క్యాంపస్లో. ఈ విధంగా తీసుకుంటే ఇది ఒక్కటే కాదు, ఫర్నిచర్ ఒక్కటే కాదు, చాలా అంశాలు ఉంటాయి. చాలా అంటే చాలా ఫర్నిచర్ కావచ్చు, మిగతా ఎలక్ట్రికల్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గూడ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫినిషింగ్ అదంతా చేసుకున్నారు కదా. ఇంకోటి టీవీ చూసే వాళ్ళు కూడా గమనించాలి, ఎక్స్పెండిచర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచరు, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోండి, సరే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఖర్చు పెడితే అది ఇప్పుడు తిన్నారు లేకపోతే ఇంకోటి ఏంటి మనం వెనక్కి మనం అడగలేము, అది పార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పోతుంది. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ అసెట్స్, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, అవి స్థిరాస్తులు అంటారు. అవి ప్రభుత్వానికి అప్పచెప్పాలి, ప్రజాధనంతో చేసినవి. ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నాడు, అది ఫిక్స్డ్ అసెట్స్ కేటగిరీ కిందకి వస్తుంది. దాదాపు కోట్లలో ఖర్చు పెట్టి చేసుకున్నాడు, మరి అది ఎన్నికి ఇస్తాడు ఇప్పుడు? అదేవిధంగా విండోస్ అని చెప్పి దాదాపు 75 లక్షలు 73 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా బిల్డింగ్ లో ఖర్చు పెట్టింది కాబట్టి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. 18 కోట్లు ఫెన్సింగ్, కిటికీలకు 15 కోట్లు, ఏసీలకు 1.5, లాంజ్ సోఫాలు రిక్లైనర్లు 1.37 కోట్లు. ఇదంతా ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అంటే ఫిక్స్డ్ అసెట్స్, ఇది ప్రభుత్వ ఆస్తులు. ఇవి నువ్వు ఎట్లా ఇప్పుడు దాన్ని డిస్మే అవి మరి అవి చెప్పే ఓన్లీ ఫర్నిచర్ అంటే మరి ఆ బిల్డింగ్ పైన కట్టిన ఫినిషింగ్ అంతా తీసి ఇవ్వాలి కదా. తీస్తే పనికి వస్తుంది, అది పనికి రాదు. కానీ ప్రభుత్వం వస్తుంది. పోనీ బిల్డింగ్ అప్పచెబుతుంటే సగం బిల్డింగ్ నీది ఉంది మళ్ళా. అంటే ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టబడినదా? ఏది స్థిరాస్తి, ఏది రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసినారు. నేను చెప్తున్నా విజయ్ గారు, వాళ్ళు మేము 30 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పాడు, ప్రమాణ స్వీకరణ రోజే చెప్పాడు, నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. దాన్ని గుడ్డిగా నమ్మి ఇక ఈ రాష్ట్రం నాదే, ఈ వచ్చే ప్రజలు కట్టే ట్యాక్సులు కూడా నేను ఖర్చు పెట్టుకున్న తర్వాత ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు తప్పితే నేను కష్టపడిన సంగతి ఆ రోజు మర్చిపోయారు. దాని తగ్గట్టుగానే ఇష్టం వచ్చినట్టు కూడా అధికారులు వ్యవహరించారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు R&D జీవోలు బయటపడ్డాయి కాబట్టి, సరే బయటపడిన జీవోలు ఇంకెన్ని ఉన్నాయో ఉన్నాయి చేస్తాం. ఇప్పుడు అందుకే బయటపడినాయి అంటారు. అసలు వాళ్ళు నిజంగా దొంగ బుద్ధి లేకపోతే వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉంటే జీవోలు ఎందుకు లాస్ట్ 5 సంవత్సరాలు బయట పెట్టలేదు? అసలు ఆ జీవోలకు సంబంధించిన వెబ్సైట్ని క్లోజ్ చేశారు వాళ్ళు.
ఆ జీవోలు లేకుండా చేశారు. ఇదిగో ఇలాంటి చేయడం కోసం కదా. ఇప్పుడు చెప్పండి, కోడెల గారు దొంగ, ఈయన దొంగ. మరి ఆయన ఫర్నిచర్ దొంగ అని బ్యాన్ వేశారు కదా. చెప్పండి, ఎవరో చెప్పమనండి. మన డిబేట్ చూసే వాళ్ళని కూడా డిసైడ్ చేయమనండి ఎవరు దొంగ. అర్చమల్ శ్రీనివాస్ గారు, ఎవరు దొంగ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వివరణలు అనేవి కూడా బయటపడ్డాక ఇస్తున్నారు. ఆ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, అంటే ఎట్లా చూడాలి ఇదంతా కూడా? కళ్ళ ముందు 5 సంవత్సరాల పాటు జనం సొమ్ముతో ఎలా జల్సా చేశారన్నది ఒక పాయింట్, ధ్వంసం ఎలా చేశారు రాష్ట్రం అన్నది రెండో పాయింట్. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. జీవీ రెడ్డి గారు, విజయ్ చంద్ర గారు, రజనీ గారు, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ కోడెల శివప్రసాద్ గారి విషయంలో మనం ఆయన గురించి ఒకసారి తలుచుకోవాలండి. అంటే పల్నాడు ప్రాంతంలో కర్రకు కత్తులు కరాళ నృత్యం చేస్తున్నప్పుడు, పంట కాలువల్లో శవాలు తేలుతున్నప్పుడు, పెంట కుప్పల్లో నాటు బాంబులు తేగల పాత్ర వేసినట్టు నాటు బాంబులు పాత్ర వేసేవారండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన నరసరావుపేటలో చెయ్యి తిరిగిన సర్జన్, మంచి అస్తవాసికల డాక్టర్, అంటే శరీరానికి వచ్చిన రుగ్మతని శస్త్రచికిత్స చేసే ఒక వైద్యుడైన. అటువంటిది సమాజానికి శస్త్రచికిత్స చేయడానికంటూ రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఎన్టీ రామారావు గారి ఆహ్వానం మేరకు వాటి నుంచి కూడా ఆయన చనిపోయే రోజు వరకు కూడా పల్నాటి పులిగా పిలువబడ్డాడు ఆయన. అటువంటి వ్యక్తి తనను తాను అంతం చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏ రకంగా వేధించారో ఆయన్ని మనం ఒకసారి తలుచుకుంటే, ఆఫ్టర్ ఆల్ 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం ఆయన ఫర్నిచర్ దొంగ, ఆయన అంతటా ఆయన మరి తీసుకుపోండ్రా బాబు, ఇక్కడ ఉన్నాయి మీ ప్రభుత్వానికి సంబంధించినవి అని లెటర్ రాసిన తర్వాత వాళ్ళు వేధించారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ అధికారులు కానీ, ఇప్పుడు అతను అజయ్ కల్లం రెడ్డి ఓన్లీ క్రాకరీకే 10 లక్షలు వాడాడు, కప్పులు సాసర్లకి. వీళ్ళందరూ ఏ రకంగా వాళ్ళని చేయాలండి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మైక్రో లెవెల్కి వెళ్ళి మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెట్టి వీళ్ళందరికీ శిక్ష వేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎప్పుడో చెప్పాను, కాశీ వెళ్ళాడు, స్వరూపానంద సరస్వతి కూడా గంగా యమున ఆటల్లో మునిగి వచ్చాడు కదా. వచ్చినప్పుడు సిగ్గు శరం మానవ మర్యాద అక్కడ వదిలేశాడు. ఇప్పుడు సాధారణంగా కాశీ వెళ్ళినప్పుడు అట్లా నదుల్లో వదిలేస్తారు కదా కొన్ని, అలా వదిలేశాడు. కాబట్టి ఇవాళ ప్రజాధనం ఇంత దోచుకుంటమే కాకుండా తన సౌకర్యాల కోసం, వైభోగం కోసం ఈ రకంగా ఆయన ఫర్నిచర్ వాడుకోవచ్చు. ఈయన మాట్లాడారు క్లాస్ వార్ గురించి. పైగా ఆయన మీరు చెప్పారు ఇందాక, ఇటు కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నారు. పర్ఫెక్ట్ యాప్ట్. మీరు చెప్పిన సామెత ఈయనకి అచ్చంగా ఈయనకు వచ్చేస్తుంది. ఎందుకంటే సిగ్గు లేకుండా ఇంకా క్లాస్ వారు అంటాడు, పేదలకి పెత్తందారులకి అంటాడు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు, అసలు ఆయన ఏంటి పరిస్థితి అన్నిటికంటే అనుమానం ఏంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ చూసారా, చుట్టూరు ఇనప కచ్చడాలు వేసి ఉన్నాయి. అసలు ఇంతగా ఏంటంటే అవసరం? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నవాడు ప్రభువు, ప్రజలదే అధికారం, నువ్వు ప్రజల్లో ఉండాలి. అంతకుముందు పాదయాత్ర చేసావు, ఇప్పుడు నువ్వు ఇంత రక్షణ నీకు ఎందుకు అవసరం? అంటే సాధారణంగా విఐపీలకి కొద్దిగా రక్షణ ఉంటుంది, ప్రజల నుంచి థ్రెట్ లేకుండా, లేకపోతే ఎవరి నుంచి అన్నా సరే దుష్టుల నుంచి థ్రెట్ లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజులు రోడ్డు మీద ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన మరింత భద్రత పెరిగినా సరే ప్రజల్లో ఉంటున్నాడు ఆయన. మరి ఈయనకి ఎంత అవసరం వచ్చింది? ఒక రకంగా ఆ సచివాలయం ఆయన సెట్టింగ్ చేశారు, దేవాలయాలు సెట్టింగ్ చేసుకుంటున్నాడు, అందరినీ ఎంత భ్రమింపు చేసాడు. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టిందంతా కూడా ఎక్కడో సచివాలయంలో మీటింగ్, వీళ్ళకి సీఎం క్యాంప్ ఆఫీస్ ఇలాంటివి అనుకున్నాం. ఇదంతా కూడా అంటే ఆయన అడుగు బయట పెట్టకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా తరిమేసి అక్కడి నుంచి ఈయన ఇంటి పక్కనే ఎవరో కూడా దశాబ్దాల తరబడి నివాసం ఉన్న వాళ్ళు ఉండకూడదు. కానీ అమరావతిలో రైతులు ఇచ్చిన భూమిలో మాత్రం సెంటు భూమి ఇచ్చేస్తాడు బాబు సొమ్ములాగానే. ఏంటండి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అది ఏంటి ఇది పరిస్థితి, ఇతన్ని మామూలు విడిచిపెట్టకూడదండి. అక్కడ స్పందించాలి, ఇప్పటి వరకు స్పందించాలి. అతను దొన్నపోతుమే వాడు గురిసినట్టేనండి. మీరు ఎన్ని మాట్లాడుకుని ఎన్ని అరుచుకున్నాను, దానికి అందుకునే దానికి సరైన శిక్ష తీసుకొచ్చి ఈడ్చుకు రావాలా లోపల నుంచి పోలీసులు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఎలా పట్టుకెళ్ళారు? అలా పట్టుకెళ్ళాలా? ఇప్పుడు వాళ్ళు ఏమైనా జాలి దయ చూపిస్తారు వాళ్ళ మీద ఏమన్నా? అంటే ఇప్పుడు మేము చాలా పద్ధతిగా ఉంటాం, చాలా
చట్ట ప్రకారం పోతాం ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలకు ఎకరం వచ్చేద్దండి, అవే మాట్లాడతారు. తలపోటు వచ్చేద్ది అందరికీ. ఎందుకంటే నువ్వు యుద్ధం చేసినప్పుడు అవతలోడు వచ్చి ఆ కత్తి దూసేసి విన్యాసాలు చేస్తుంటే నువ్వు నమస్కారాలు పెట్టి పాద నమస్కారం చేసి నమస్కార బాణాలు వేసి ఇవన్నీ చేసి పూజలు చేసి కూర్చుందాం అంటే కుదురుతుందా? శంకరాభరణం పాడకూడదు. వాడు ఎలాగున్నాడో మీరు రోమంలో ఉండాలి. ఇక్కడ ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా 40% మద్దతుదారులు ఉన్నారు. ఆ చీడ పీడ అంటూ వదలలేదు. అతని గురించి మాట్లాడి ఇప్పుడు అన్నట్టుగా విచిత్రం ఏంటి తెలుసండి, వాళ్ళు హైదరాబాదు అమరావతి ఎన్ని వదిలేసి ఢిల్లీలో పెట్టారు తొక్కను. ఇప్పుడు సోషల్ మీడియా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా వీళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళేమి వీళ్ళు ఎంత లేట్ చేస్తే ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, మన మహిళా హోంమంత్రి గారు అనిత గారు, ఆవిడని ఎంత నీచంగా రవీంద్రారెడ్డి వాడు ఆల్రెడీ కొట్టుబడి రవికుమార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆయన తెలిసిన వాడి ద్వారా వెళ్ళిపోయి ఇటు మనవాడని చెప్పేసుకుంటున్నారా? రవికుమార్ గారు ఆలోచిస్తాడు డెఫినెట్ గా. వాడు అబ్బాయి తెలివి తప్పు చేసాడు, చిన్న పిల్లలు. అలా కాదండి, ఇప్పుడు ఇలాంటి పావులు ఎన్నో పావులు ఎవడో ఒకటి కాలుకో దేనికో చుట్టేసుకుని వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల ప్రజలు గత రాజకీయాలు వేరు, ప్రభుత్వాల ఎన్నికలు వేరు, ఎన్ని వేరండి. గత 5 సంవత్సరాలు జరిగిందంతా కూడా చూస్తుంటే వాతావరణం అసలు ప్రతి మైక్రో లెవెల్ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు. వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు అని చాలా బాధ్యత ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు చాలా ఆత్మాభిమానంతో గుక్క తిప్పుకోలేక ఆయన తనను తాను అంతం చేసుకున్నాడు. అటువంటితే ఇంచుమించు అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు జరిగింది. ఆయన యుద్ధం చేశాడు ఏమండి, ఆయన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన న్యాయం ఏంటంటే ఎవరై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది ప్రధాన అంశంగా తీసుకోవాలి. ఫస్ట్ మొదటి 10 రోజులు 15 రోజులు నెలలు కూడా అప్పుడే మీకు ఈ పావులన్నింటినీ పక్క తోసేసిన తర్వాత వీళ్ళ పనులు సక్రమంగా సాగుతాయి. ఇప్పుడు రేపు నుంచి మొదలెడతారు. వీళ్ళు హామీలు ఇచ్చారు కదా, ఆయన సంతకాలు పెట్టాడు. కానీ ఇప్పుడు ఆయన సంతకాలు పెట్టాడు, ఆయన అమలు చేస్తాడు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడు. ఆ విషయంలో రెండో ఆలోచన ఉండదు. ఆయన కష్టపడతాడు, ఆయన ఇంట్లో పడుకోడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తోడున్నాడు. వీళ్ళంతా బ్రహ్మాండంగా ఉంటుంది, డెఫినెట్ గా చేయగలుగుతారు. ఆయనే ప్రత్యేక హోదా రాబోయినా కూడా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి. కానీ వీళ్ళ నోళ్ళు మూయించకపోతే ఇలాంటి గత అసత్య ప్రచారాలు చేసినట్టు అబద్ధాలు మాట్లాడి ప్రజల్లో విషం చిమ్మిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు లోపల పెట్టకపోతే ఇమీడియట్గా వీళ్ళు చట్ట ప్రకారం అంటున్నారు. చట్ట ప్రకారమే పెట్టమనండి. చట్ట ప్రకారం చేసే వాళ్ళు రఘురామకృష్ణరాజు గారిని తీసుకుని ఒక గుండె మీద కూర్చోబెట్టి జైల్లో మనిషిని పెట్టి చంపేయడం ప్లాన్ చేసి ఆల్రెడీ ముందే ఒకరిని పెట్టి అక్కడ అంటే చావు దగ్గర నుంచి వెంట్రు కోసమే తప్పించుకుని వచ్చాడు ఆయన. మరి ఇలాంటివన్నీ కళ్ళ ముందు మన సజీవ సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇమీడియట్ గా అట్టున్నర పెడతారు అని చెప్పారు వాళ్ళు. జనం 6 అట్లు కోరుకుంటున్నారు. మీరు పగా కక్ష సాధింపలేదు, పాలన ప్రభుత్వం ఫస్ట్ అంటారు కాబట్టి అయినా కూడా అడుగుదాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటి తతంగానంతా ఎలా చూస్తారు? ప్రజల సొమ్ముతో జల్సాలు విలాసాలు సోకులు అన్ని ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నమస్తే అండి. ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, ఏబిఎన్ ప్రేక్షకులకి, మనం పైన చూసేదే అంటే కనపడే వరకే మనం చూస్తున్నాం. కానీ లోతైన దర్యాప్తు చేయండి అంటూ గత నుంచి ఆయన ఎప్పుడు మొత్తుకుంటాడు. కోడికత్తి కేసు విషయం నుంచి లోతైన దర్యాప్తు చేయమంటారు. ఇప్పుడు కూడా మీకు కనపడుతుంది 25 లక్షల బాత్ టబ్బే కనపడుతుంది, లేకపోతే ఋషికొండలో కట్టిన 500 కోట్ల విల్లా కనపడుతుంది. బహుశా జగన్ ప్యాలెసా జల్సా ప్యాలెసా ఓకే అదే కనిపిస్తుంది. కానీ ఈ రోజు జియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందండి, జియాలజీ సర్వే ఆఫ్ ఇండియా 1851 నుంచి కూడా ఒక రకమైన పెక్యులర్ మినరల్స్ అన్నమాట, అంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్. సో వీటికి సంబంధించిన మినరల్స్ ని, ఎర్రమట్టి దిబ్బల్ని, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ని, అసలు ఒకప్పుడు చిన్నప్పుడు చంద్రగిరి కోటలో లంకెల బిందెలు ఉండే, ఈ నిధులు నిక్షేపాలు ఉండే అంటూ తిరుపతిలో అంతా తవ్వుకుంటూ వెళ్ళి చాలా కేసులు నమోదయ్యాయి. మరి ఏదైతే ఋషికొండ ఉందో సింహాచలం కొండలో ఎక్కడ దాయడానికి లేదు. విజయనగరం కోట ఎప్పుడు కోట ప్యాలెస్ అలాగే ఉంటుంది కాబట్టి ఋషికొండలో ఏమన్నా దాచేవాళ్ళ, లేకపోతే వాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాచారా? బహుశా అవేం మాకు అర్థం కాని విషయం అండి. కానీ పైన ఉండేటటువంటి ప్యాలెస్ వాల్యుయేషన్ మనం వేస్తున్నాం, కానీ కింద ఉండేటటువంటి తవ్వకాల లోపల ఉండే నిధులు నిక్షేపాలు మనకు తెలియట్లేదు. ఆ గండికోట రహస్యం ఏంటో మనకు అర్థం కాదు. సో ఇంకొకటి ఏంటంటే చిన్న దొంగ పెద్ద దొంగ, తక్కువ దొంగతనం ఎక్కువ దొంగతనం, ఈ వేరియేషన్ ఏమి ఉండదండి. ఆయన ఆ రోజు ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఇంత తీసుకెళ్లానో అని ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప
తెలియని విషయాన్ని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది. ఇదే కాదండి, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర, ఖర్చు పెట్టేశావు అని ఆ రోజు రామదాస్ గారు అడిగినట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఎవడ బాబు సొమ్మని, పులివెందల సొమ్మ మీ ఇష్టాచారంగా ఖర్చు పెడుతున్నారు అంటూ అడిగిన ప్రతి దానికి లెక్క చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలిసిన విద్య అరెస్ట్ అవడం అండి. ఎందుకంటే సానుభూతి అనేది తప్ప ఇంకొక కాన్సెప్ట్ ఆయనకి తెలియదండి. ఇందాక కూడా ఇంకొక డిబేట్ లో కూర్చున్నప్పుడు ప్యానెల్లో డిస్కషన్ అదే జరుగుతుంది. మీకు మీ చేతిలో పవర్ ఉంది కదండి, మీరు యు గో అండ్ ఎక్స్ప్లెయిన్, మీరు ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారు. అంటే వాట్ డి మీన్ దట్? వాళ్ళు మనల్ని అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు అరెస్ట్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత పాదయాత్రకు బిగిన్ చేస్తారు. మళ్ళీ మీరు గమనిస్తే మనం ఇంత ఇదిగా గర్జించినా సరే పులివెందల్లో ఆయన ఓట్ బ్యాంకింగ్ మారలేదు. ఆయన అక్కడ కూడా మెజారిటీగా గెలిచాడు. తల్లి వచ్చిందా, చెల్లొచ్చిందా, ఇంకొకళ్ళు వచ్చారా, ఎవరెంత గింజుకున్నా సరే ఆయన ఓట్ బ్యాంకింగ్ కాన్స్టెంట్ గా ఉంది. తాడికొండ అమరావతి ఉద్యమంలో జాకెట్లు చింపుకొని చీరలతో రోడ్ల మీద కూర్చొని పాపం వాళ్ళని కాళ్లతో కుళ్ళ పొడిచిన తరుణాలు మేము చూసామండి. చీర లాగేసిన తరుణాలు మేము చూసాం. అవన్నీ చూసాక కూడా ఆయనకి ఎలా ఓట్ పడిందో మాకు అర్థం కావట్లేదు. సో ఆయన అనుకుంటున్నాడు నా ఓటింగ్ నాకుంది అనుకుంటున్నాడు. సో ఆయనకి కావాల్సింది ఏంటంటే కొత్త ఓటింగ్. అది ఎలా వస్తుంది? సానుభూతి తప్ప ఏం ఉద్ధరించి చచ్చాడని మనకి ఈ రోజు ఆయన గురించి మనం చరిత్ర చెప్పుకోవడానికంటే ఏమీ లేదు. చూసారా, మళ్ళీ నన్ను ఆయన రోడ్డు మీద వెళ్తారా, ర్యాంప్ వాకే చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఇది ఆయన వర్షన్. అది కానీ ప్రజల సొమ్మండి ఇది. మీరు ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఫర్నిచర్ కోసం 19 కేసులు పెట్టారు. లెటర్స్ రాస్తే అందలేదని చెప్పి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు పోస్టులు పెట్టారు, మానసిక వేదనకు గురి చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అసెంబ్లీ కార్యదర్శితో వివరణలు ఇచ్చిన. మరి ఇక్కడ ఈ జీవోలు ఇంకా చాలా విషయాలు చాలా చాలా బయటికి రావాల్సినవి ఉన్నాయి. ఏం చేస్తారు? అవన్నీ వస్తే ఏం చేస్తారు విజయ్ చంద్రిక గారు? అల్టిమేట్ గా అరెస్ట్ తప్ప మీరు ఏమైనా చేయగలుగుతారా? రికవరీ అనే ఒక పర్వం ఉంటే అసలు మంగళగిరి ఏదైతే కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు ఒక్క ఇన్స్ట్రుమెంట్ అన్నా రికవర్ చేయగలిగారా? సో ఇప్పుడు కూడా మీరు రికవరీ అంటారు, ఇంకొకటి అంటారు. ముందుగా ఇమీడియట్ గా తక్షణ చర్య అనేది ఉంటే అరెస్ట్ ఉంటది. వాళ్ళకి కావాల్సింది అదే. మీరు చెయ్యండి చూద్దాం, మీ వల్ల అవుతుందేమో చూద్దాం అంటూ వాళ్ళు సవాళ్లు విసురుతున్నారు ఈ రోజు. అంటే అయిపోయింది, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఫిక్స్డ్ గా ఉంది. వాళ్ళకి కావాల్సిందల్లా ఇప్పుడు వాళ్ళ అధినాయకులు మెయిన్ వాళ్ళందరినీ మనం లోపలేయాలి. ఈ రోజు నాకు ఎప్పుడో ఇచ్చిన కేసు అండి, ఏదైతే వాళ్ళకి సంబంధించి పర్యాటక శాఖలో ఏదైతే రోజా గారు చేస్తున్న అక్రమాల గురించి ఇస్తే, ఇప్పుడు వద్దమ్మా మీ కేసు పెడితే మిమ్మల్ని ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారని పెండింగ్ పేపర్స్ ఇంకా కూడా నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నేను కేసు కడితే ఏదైతే క్రికెట్ కి సంబంధించినటువంటి ప్రైజులు వచ్చిన డబ్బులు కూడా పక్కదో పట్టించేశారు. ఇవన్నీ ఆడుకుందాం ఆంధ్రతో చేసేసారు కానీ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ కాదండి. సో ఇవన్నీ స్కాములు బయట పెడితే రోజా లోపలికి వెళ్తారు, తర్వాత జోగి రమేష్ గారు లోపలికి వెళ్ళేటటువంటి ఏదైతే స్కాములు స్కీములు ఇవన్నీ ఉన్నాయి మేడం. కానీ వాళ్ళు ఏంటి కార్యక్రమం అనుకుంటున్నారంటే మనం అందరం జైలుకే వెళ్ళాలి, ఇక వేరే ఆప్షనే లేదు. నాకు తెలిసింది అదే, మీకు తెలుసుకోవాల్సింది కూడా అదే అంటూ మొత్తం జైలు దారి పట్టేస్తారు. ఇక మనం ఎవరితో పోట్లాడాలి? సో ఇలా జరుగుతుంది ఏంటి అంటే వాడు ఎక్కడో లోపల ఉంటాడు, వాళ్ళ అధికార ప్రతినిధులు వచ్చి కొన్ని టీవీలో ఛానల్లో కూర్చుంటారు. ఇంకెంత నాశనం చేస్తారండి. రాజన్న బిడ్డక ఈ గతి, ఇంకోటి అంటూ హైలైట్ చేసేస్తారు. అసలు మాకు అర్థం కాదు ఏంటంటే ఇక నెక్స్ట్ పర్వం ఆయన మీరు పంపిస్తారా జైలుకి, ఆయన లోపలికి వెళ్ళి కూర్చోమంటారా? 6093 కోడ్ ఒకటి ఉంది ఆల్రెడీ పెండింగ్ కేసు, అది అంటే ఆ కేసు అంటారు. ఇప్పుడు అనుకోండి కక్ష సాధింపు చర్య అంటారు. కానీ కక్ష సాధింపు చర్య కాదండి, అవినీతి చేసిన ప్రతి అధికారి మీద కొరడా జాడించాలి, ప్రజా ప్రతినిధుల సైతం లోపలేయాలి అని మనం మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కానీ వాళ్ళకి కావాల్సింది కూడా అదే, సానుభూతి రాజకీయాలు. ఈ రోజు కింద నుంచి మినరల్స్ వెళ్ళిపోతున్నాయి, ఈ రోజు మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది, జూలాజికల్ డిపార్ట్మెంట్ అంతా ఏమైపోతుంది, ఋషికొండ కింద నిధులు పెట్టాడా లేకపోతే నిధులు పక్కదోరి పళ్ళిచ్చేసాడా? ఇవన్నీ తవ్వే కొద్ది ఎంత వస్తుందంటే బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు బాతు డబ్బు కట్టుకుంటే ఆయన సొమ్ముతో కట్టుకున్నాడా, అవినీతి సొమ్ముతో కట్టుకున్నాడా, జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ అంటున్నట్టు డైలాగ్ కు ఈ రోజు ఈయన్ని రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు ఎవడు సొమ్మని తీసుకున్నావు అని. అది కాదురా బాబు అడగాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళిపోతే మనం ఎవరిని అడుగుతాం? అసెంబ్లీలో కూడా ఆయన కూర్చోదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ ప్రశ్న అడిగేది లేదు కాబట్టి ప్రశాంతంగా జైలుకి వెళ్ళిపోతాను,
అక్కడ ఫెసిలిటీస్ పెట్టేసేయండి, స్నేహ బ్లాక్ అంతా బులుక్ కలర్ వేసేసేయండి అంటూ వారే కాదండి వారి వెనకాల కొంత టీం కూడా సిద్ధమైపోయారు. ఇంకొకటి ఏంటంటేనండి 120 వరకు తెలుగుదేశం కూటమి గాని బీజేపీ జనసేన గాని గెలిచేది. 164 ఎలా గెలిచారు అంటే కొంతమంది వైసీపీ పాపం గెలిచే వారిని కూడా దగ్గరుండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారు. గెలిస్తే ఒకవేళ మళ్ళీ కూటమికి వెళ్ళిపోతారేమోనని మాకు అర్థం కాల. ఈ సీటు నిజంగా టీడీపీ గెలిచే సీటు కాదు, ఈ సీట్ నిజంగా బీజేపీ గెలిచే సీట్ కాదు. మరి ఇక్కడ ఎలా గెలిచింది అంటే అక్కడ దగ్గరుండి ఓడించారండి. సో అందరూ నా దగ్గరే ఉండాలా, కాదు కూదని వెళ్ళిపోతే ఓడిచ్చేది నేనే, లోపలేసేది నేనే, కావాలంటే గెలిపించేది నేనే, సూట్ కేసులు పంపించేది కూడా నేనే, అన్ని నేనే అంటే నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడు, నేనే బంటు అన్నట్టుగా అయిపోయిందండి. సో ఇటువంటి విషయాల్లో చాలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధం అయిపోయారు. ఇక్కడ మనం రికవరీ చేయడం తప్ప అరెస్ట్ చేయడం. అందుకే ఒకసారి మనము, నేను జీవిరెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను. జీవిరెడ్డి గారు, చట్టపరంగా వెళ్తారా? మేము డబ్బులు కడతాము లెక్క చెప్పండి అంటున్నారు, డబ్బులు తీసుకుని వదిలేస్తారా? లేదా మళ్ళీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ మైక్ ఎక్కువ టైం ఇచ్చేసి జగన్ గారికి వివరణ చెప్పు అని లెక్కలేసి ప్లేసి అడుగుతారు? అట్లా కాదు విజయ్ గారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వివరణలు ఇచ్చుకునేది వివరణలు ఇస్తారు. రూల్ బుక్స్ అనేది ఉంటుంది మనకు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ కావచ్చు, కొన్ని ఉన్నాయన్నమాట. దాని ప్రకారము కొన్ని రీయింబర్స్ చేసేది ఉంటే, వెనక్కి ఇచ్చేది ఉంటే వస్తుంది. దాన్ని ఏం తప్పుపట్టలేదు. సరే, ప్రజల దృష్టిలో అది వాళ్ళు గతంలో మమ్మల్ని ఇట్లా అన్నారు కాబట్టి అది తప్పు అయితే ఇది తప్పు అనేది ప్రజల దృష్టిలో ఒకటి ఉంటుంది. రూల్ బుక్ ప్రకారం వచ్చేది వస్తుంది. కొన్ని ఏంటంటే వెనక్కి ఇచ్చినా కూడా తప్పే యాజ్ పర్ లీగల్. సో అలాంటి అంశాలు కంపల్సరీగా చట్ట ప్రకారం వెళ్తాము. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2014లో 19లో వారి వ్యక్తిత్వం ఏంటి, వారి పరిపాలన దక్షత ఏంటి అనేది ఎవరికి తెలియదు. సింపుల్గా చెప్పాలంటే, అంటే విత్ డ్యూ అపాలజీ, కొంతమంది అంటారు కూర్చున్న వికలాంగుడు, నేను లేస్తే మనిషిని కాదంటుంటాడు. లేస్తే మనిషిని కాదంటారా? లేచిన తర్వాత తెలుస్తుంది ఇతను వికలాంగుడు, ఏం చేయలేడని. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 వరకు కూడా అలానే ఉన్నాడు అనమాట. ఆ తర్వాత లేట్ ఏం జరిగింది, అతని పరిపాలన ఎవరికి అడ్మినిస్ట్రేషన్ ఎలా, గవర్నెన్స్ ఎలా అంచనా లేదు కాబట్టి నిజంగా రాజన్న బిడ్డ, అయ్యో అతను ఇందాక రజనీ గారు చెప్పినట్టు జైల్లో పెట్టారని చెప్పి ప్రజలు కూడా సానుభూతి చూపించారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత రాజన్న బిడ్డ ఏంటి, రాజన్ననే లేపేశారు. పథకాలకు అంటే మేనిఫెస్టోలో ముందు ఆయన పేరు పెట్టుకున్నారు, తర్వాత రూలింగ్లోకి రాగానే పథకాలలో ఆయన బొమ్మనే ఎత్తేసారు. ఇప్పుడైతే సాక్షిలోనే ఆయన బొమ్మను ఎత్తేసారు. ఇంతకుముందు ఎవ్రీ 5 సెకండ్స్కి బొమ్మ వస్తుంటే ఇప్పుడు 1 మినిట్కి ఒకసారి తిప్పుతారు బొమ్మని. ఆ స్లోగా తర్వాత అది కూడా ఎత్తేస్తారు. తర్వాత తల్లిని బయట పెట్టారు, చెల్లిని తరిమేశారు, ఇంకొక చెల్లిని ఉంటే చిన్నాన్న కూతురుంటే బయట పెట్టేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా అక్కడ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి లీనేజ్ కాదు, అక్కడ ఉన్నది భారతి గారి లీనేజ్ నడుస్తుంది. అది ప్రజలు మొత్తం గమనించారు. ఇంకా ఇతని మీద సానుభూతి చూపిస్తారని నేను 100% అనుకోవట్లేదు. రజనీ గారు చెప్పినట్టు అట్లీస్ట్ కనీసం కొన్ని ఇష్యూస్ మీద ఏమైనా పిలిచి ఒక కమిటీ వేసో వివరణ ఇమ్మని అడుగుతారా వచ్చి? ఒకటి యాజ్ పర్ రూల్ ప్రకారం తెలిసిన మొత్తం చేస్తాం. అది వివరణ తీసుకునేది కావచ్చు, లేకపోతే కేసులు పెట్టేది కావచ్చు. డబ్బులు కడతాము కట్టించేసుకుంటారా? రూల్స్ పర్మిట్ చేసిన కాడ తీసుకుంటారు. కొన్ని రూల్స్ పర్మిట్ చేయని కాడ డబ్బులు కట్టినా కూడా నేను చెప్పా కదా ఇందాక, అది డబ్బులు కట్టినంత మాత్రాన రాటిఫై కాదు. రాటిఫై కాని వాటి కాడ డెఫినెట్గా కేసు బుక్ చేస్తారు. వారికి సానుభూతి వస్తుందేనో భయపడేది లేదు, లేదా ఇంకోటి లేదు. వాళ్ళ మీద సానుభూతి వచ్చే క్వశ్చన్ లేదండి. నేను చెప్పే కదా, నాకు నడిచే ఓపిక ఉంది, నేను నడవగలను మొన్నే అన్నారుగా ఆయన పొర్లు దండాలు పెట్టినా కూడా నేను చెప్తాను కదా, ఇంతకుముందు పాదాల మీద నడిచాడు, ఈసారి మోకాల మీద నడిచినా కూడా ఇంకా పట్టించుకోరు జనాలు. నేను చెప్పే కదా, ఒకసారి అయిపోయింది చూశారు. అతన్ని చూడకముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆహా ఓహో ఇతను వస్తే ఎరగ తీసేస్తాడు, అది చేసేస్తాడు, ఇది చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఇతను యువకుడు, ఇతను వస్తే కొత్త ఐడియాలు అది అని చెప్పేసి నమ్మారు. తప్పులేదు, ఇచ్చారు. ఈరోజు ఏం చేశారు, ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. ఈరోజు రిషికొండ ప్యాలెస్ తీసుకుంటే టాయిలెట్లో కూర్చుంటే నీకు సముద్ర వ్యూ కావాలా, అట్లా కట్టుకుంటారా ఏం సార్? ఆ ఊరుంటుంది చెప్పండి అబ్బా టీవీ వాళ్ళు, అదే టూరిజం బిల్డింగ్ అంటారు. ఏ టూరిస్ట్కి టాయిలెట్లో కూర్చొని సముద్రం వ్యూ చూపిస్తారు? ఎక్కడైనా ప్రపంచం ఉందా? ఏదో డిన్నర్ చేసేటప్పుడు ఏదో ప్లాన్ చేస్తారు, ఏదో క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టేసి ఏదో వ్యూ అంబియన్స్ కోసం చేస్తారు. రెండోది, నీకు మసాజ్ సెంటర్లు అవసరమైంది లోపల? మసాజ్ సెంటర్లు అవసరమా? ఎవరి కోసం మసాజ్ సెంటర్లు?
మసాజ్ అవన్నీ ఉన్నాయి కదా, మసాజ్ చేసే బెంచ్, దానికి సంబంధించిన టబ్బు అవన్నీ. టూరిస్టులకు మసాజ్ చేస్తారా గవర్నమెంట్? లేకపోతే సీఎంలు మసాజ్ చేసుకోవడం కానీ వాళ్ళ ఒకవేళ సీఎం క్యాంప్ ఆఫీస్ అనుకుందాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్ చేసేయాలి. కాసేపు టూరిజం బిల్డింగ్ అంటారు, కాసేపు సీఎం క్యాంప్ ఆఫీస్ మీద అంటారు. కూడా బోలెడు అబద్ధాలు. కాసేపు కొండ అన్నారు, గ్రీన్ మ్యాట్ అన్నారు, రగ్గేశారు, గుండు కొట్టారు, ట్రిబ్యునల్, అసలు చెప్పాల్సినవి అన్ని చెప్పారు. అన్ని చెప్పారు కదా. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారు, టూరిజం బిల్డింగ్ అన్నారు, ముఖ్యమంత్రి గారు ఇల్లు అంటారు, టూరిజం బిల్డింగ్ అంటారు, ప్రెసిడెంట్ ఉండడానికి అని కూడా మళ్ళీ లేటెస్ట్ గా ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు విడిది చేయడానికి ప్రెసిడెంట్ వస్తే విడిది అంటున్నారు. ఎవరన్నా కానీ అబ్బా టాయిలెట్ నుంచి సంవత్సరం మీకు అవసరమా ప్రధానమంత్రి గారి అంటే విత్ డ్యూ ఆఫ్ మీడియా ముఖంగా మాట్లాడచ్చా లేదా కానీ Okay. చేశారా లేదా ఏంటి చేసి అవన్నీ అవన్నీ తీసుకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఇప్పుడు అడిగారు చూసావా, దీంట్లో రీఎంబర్స్మెంట్ చేసినా తీసుకుంటారని చూసావా, క్వశ్చన్ అది ఇవి రావు. నేను ఇప్పుడు అంటున్నాను ఇందులో 2 అంశాలు. ఋషికొండ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, ఫర్నిచర్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. నేను చెప్పే ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి వాళ్ళు ఇచ్చినా కూడా కుదరదు, దుర్వినియోగం చేశారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వరకు అంటే అయిపోయింది, కొన్ని వెనక్కి ఇవ్వచ్చు, బట్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అలా కాదు, దుర్వినియోగం 100% జరిగింది. దేర్ మస్ట్ బి ఆ కన్సర్న్ జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వ్యక్తిగత విచారణకి ఏమైనా పిలుస్తారా ఒకసారి? 100% ఎందుకు మీకు ఎందుకు డౌట్? ఎవడు భయపడతాడు? అరే 151 ఉన్నప్పుడే దిక్కు లేదా భయపడకుండా చేసినాము, ఇప్పుడు ఎందుకు భయపడేది? 22 ఎంపీలు 151 మంది పదే స్ట్రెస్ చేస్తున్నాను, ఎంఫసిస్ చేస్తున్నానంటే తెలంగాణలో కూడా చూస్తున్నాం. 900 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టారు, లేదా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో నానా యాగి జరుగుతోంది. ఒక కమిటీ వేశారు, రిటైర్డ్ జస్టిస్లు, బాబు రాను కేసీఆర్ గారు లెటర్ రైదా వివరణ ఇవ్వంటే నువ్వే గవర్నమెంట్ మీద ప్రెషర్ పడిపోయావు, అది ఇది అని చెప్పి నేను రానని చెప్పి మీరు చాలట్లేదని రాస్తున్నారు అక్కడ. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు అక్కడ కూడా 6 నెలలు గట్టిగా 500 కోట్లు, అది 900 కోట్లు, అది 6 నెలలు, ఇది గట్టిగా 6 రోజులు. కంగారు ఎందుకు? తిరబోతు రుచా ముందు ముసళ్ళ పండుగ. ఒక బ్రేక్ తీసుకుందాం, అర్స్మిల్ గారు జనసేనతో కూడా మాట్లాడదాం, చిన్న విరామం, చర్చకు రికవరీ చేస్తారా, చట్టపరంగా వెళ్తామా, వాళ్ళది మేము రూల్ బుక్ రూల్ ఆఫ్ లా ఎలా ఉందో అలా వెళ్తా ఉంటాం, కానీ అసలు శాశ్వతంగా మేమే ఉంటాం, ఎవ్వడుండడు, వచ్చినోడు అడ్డం ఉన్నవాడిని బలగం వీళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఒక తప్పించే గేమ్ నడిచింది. ఇప్పుడు రజనీ గారితో నేను పాక్షికంగా విభేదిస్తానండి ఆవిడ వాదనతో. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ ఆయన మోడస్ ఆపరండి కానీ ఎలా ఉందంటే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలి, వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకున్నాడు, ఆయన ఆనవాళ్ళు లేకుండా అయిపోయాడు. ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో కరెక్ట్ పాయింట్ ఏంటంటే 40% ఓటింగ్ వచ్చింది ఆయనకి. ఈ 40% ఓటింగ్ బీజేపీ పుణ్యం కొంచెం ఉంది అందులో. ఒకటి పాయింట్ నిర్మోహమాటంగా చెప్పుకోవాలి, మొన్న రావడానికి బీజేపీ పుణ్యం కొంచెం ఉంది. నా వ్యక్తిగతంగా జరిగింది అదే, నా వ్యక్తిగతంలో ఏముంది, ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అదే మాట్లాడుతాం మేము. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం ఇప్పుడు రజనీ గారు అన్నట్టు స్వానుభూతి వస్తుందేమో, లేకపోతే ఇలాంటి ఆలోచన చేస్తే డెఫినెట్గా వస్తుందండి అతనికి. ఆ పావును వదిలేయకూడదు, ఫస్ట్ పాయింట్. 2, ఒక వివాహం కుదురుతుందండి, వివాహం ముందు రూపురేఖ లావణ్యాలు, ఒడ్డు పొడుగు బాగున్నాడని పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది కదా ఆడు బొమ్మ ఏంటో. తర్వాత నువ్వు వద్దురా బాబు, ఎందుకు చేతగాని దద్దమ్మ పనికిరాని దద్దమ్మ అని తెలిసిన తర్వాత మళ్ళా పిలుచుకుంటారండి. మళ్ళీ ఎవరైనా పిల్లనిస్తారా, మళ్ళీ ఏమైనా పిల్లనిస్తారా, పిలుచుకుంటారా? రెండో పెళ్లి అన్ని విధాలా సమృద్ధిగా ఉంటే ఆడు మళ్ళీ చేసుకోవచ్చు. ఇతను ముఖ్యమంత్రి కాకముందు ఇతని గురించి ఏదో ఊహించుకున్నారు. నేను మొహమాట అని చెప్తాను, చేతకాని దద్దమ్మ చవట ఎందుకు పనికిరాని పరిపాలన చేయడు, ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట వ్యతిరేక పరిపాలన చేయడు. ఇందులో ఏమో అనుమానం ఉందండి? అతను అసలు పరిపాలన చేసాడా, ఇంట్లో తొంగున్నాడా? అతను మళ్ళీ ఎందుకు పిలిచి అతను భయం, ఒక దయ్యం ఉన్న ఇంట్లోకి వెళ్తే ఇంకెలా భయం అవుతుందో, దయ్యం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంట్లో కనిపెట్టి రావడం. ఆ పార్టీ వాళ్ళు ఇతను అధికారులతో కాదు, నేను చెప్పిన మోకాలతో నడిచినా పాక్కుంటే దేక్కున్నా సరే అసలు అవకాశం ఎందుకు ఉంటుందండి? ఇతని మీద ఉన్న నేరాలకి, ఇతను చేసిన నేరాలకి, అతని మీద ఉన్న కేసులకి మళ్ళా రెడ్డి వచ్చి మొదలాడన్నట్టుగా ఓ జడ్జి గారు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జడ్జి గారు వచ్చి మొదలెడతాయంట. దాని అలా పక్కన పెట్టినా సరే ఈ 5 సంవత్సరాలు ఇతను చేసిన ఘోరాలు, నేరాలు, దుర్మార్గాలు, అరాచకాలకి 2 జన్మలు సరిపడగా శిక్ష ఉంటుందండి అతనికి. అంటే ఈ జన్మ ముగిసి శాంభవిలాగా మళ్ళా ఇంకో జన్మ ఎత్తితే కూడా ఇతను మళ్ళీ ఆ జన్మంతా కూడా జైల్లో ఉండాలి. ఆయనతో పాటు ఆయన 100 నగదులు,
ఆయన నోట్లో నిరగొచ్చేలా పొగిడిన వాళ్ళు, ఆయన కీర్తిస్తూ పాటలు పాడిన వాళ్ళు, వీళ్ళందరూ పోతారు. ఎవరు మిగులుతారండి నాయకులు? రేపు పొద్దున కొత్త తరం రావాలి. మీకు రాజకీయ పునరేకీకరణలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పుడు జనసేన ఈ కూటమి ఖచ్చితంగా 10 ఏళ్ళు ఉంటుందండి. ఎందుకంటే ప్రజలు వీళ్ళకి 10 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకి మారితే మళ్ళీ మొదటికి వస్తుంది. వాడు వచ్చేటువంటి విధ్వంసం తప్ప ఏముందండి? వాడు కూల్చేవాడు తప్ప నిర్మించేవాడు కాదని అర్థమైపోయింది కదా ప్రజలకి. వీళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం మొదలవకుండానే వెలుగులు పెరిగింది కదా ఆంధ్రప్రదేశ్. ఒక రకమైన మొక్కల్లో సంతోషం వచ్చింది కదా. ఈ రకమైన రిలాక్సేషన్ కోల్పోతాడు ఎవడన్నా? అతను ముఖం చూస్తేనే అసహించుకుంటున్నారు జనం. కాబట్టి రజనీ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరేం డోంట్ వరీ అండి. అతను జైల్లో పెట్టినా గొలుసులు వేసుకుని నడి రోడ్లో ఈడ్చుకెళ్ళి అతనికి సానుభూతి రాదండి. డోంట్ వరీ, యూ ప్లీజ్ డోంట్ వరీ. ఎందుకంటే అతను అలా గొలుసులతో రోడ్డు మీద ఈడ్చుకెళ్ళే అంత అర్హత కలిగిన నేరాలు చేశాడు అతను. ఎందుకంటే మామూలు నేరాలండి అతను చేసినవి. ఎంత దుర్మార్గం ఉండేది. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటూ అమరావతి ఎంత ఆగమనం చేశాడో చూడండి. వాళ్ళ ఆవేదన, ఆక్రోశం, వాళ్ళ కన్నీరు అతను కొట్టుపని చేసిన వరదగా మారి ఒక డాక్టర్ సుధాకర్, ఒక మహిళల్ని హింసిస్తారు. మీలాంటి జర్నలిస్టులు కూడా వాళ్ళ కాలకయ్యే సైన్యం ఎంత దారుణంగా నీచంగా మాట్లాడారండి. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ రకంగా మాట్లాడారండి, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మాట్లాడారండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళని ఫిజికల్ గా కూడా ఇబ్బంది పెట్టారు అందరినీ. ఎంతమంది నాయకులు తీసుకెళ్లి హింసించి కొట్టారండి? మీకు వరుస పెట్టి చూడండి లిస్టు. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ప్రతిరోజు ఒక తప్పు చేశారండి. ప్రతిరోజు ఒక తప్పు చేయను. ప్రతిరోజు ఒక తప్ప 100 తప్పుల అన్ని తప్పులు చేశారండి వాళ్ళు. గత ప్రభుత్వంలో వాళ్ళ లక్కీ ఫెయిల్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ అటునుంచి ఇటు దూకేశారు, లేదా బీజేపీలో పోయారు. కొంతమంది మంత్రులు కూడా అయిపోయారు, వాళ్ళు అదృష్టవంతులు. అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకా అక్కడ మిగిలిన వాళ్ళు, పోయిన వాళ్ళు పోగా మేజువాణి బృందం మిగిలింది అంటారు. అలా మిగిలిన వాళ్ళందరూ కూడా చుక్కలు చూస్తారండి. ఈ రాజకీయ పార్టీలు కూడా, అంటే బీజేపీ, టీడీపీ, జనసేన, ఈ రాజకీయ పార్టీలు కూడా కొంచెం సిగ్గుతోటి వ్యవహరించాలి, శరంతో వ్యవహరించాలి. ఎందుకంటే ఈసారి వాళ్ళు పార్టీలోకి వస్తారంటే చేర్చుకోకూడదు. చేర్చుకుంటే మీరు కూడా అపవిత్రులు అవుతారు, మీ మీద కూడా మరకలు పడతాయి. ఎందుకంటే అక్కడ దుర్మార్గాలు, అరాచకాలు చేసి వీళ్ళు అధికారం వచ్చింది కదని చెప్పి ప్లేట్ మార్చేసి ఫ్లెక్సీలు వేసేస్తుంటే నాయకులకి, మరి మీరు కష్టపడి పనిచేయడం ఏం చేస్తారండి? మొన్నటిదాకా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టి, పవన్ కళ్యాణ్ గారిని పచ్చిబూతులు తిట్టి, ఇవాళ ఒక నాగడంకాల ఫ్లవర్ బొకే పెట్టుకెళ్ళిపోయాడు అనుకోండి. అంతవరకు కూడా తమిళ తిన్నవాడు, చావు అంచులకి వెళ్ళినోడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా దెబ్బతింటారు వీళ్ళు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం దెబ్బతింటాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోలుకుంటున్నటువంటి జరగదు. ఎలా జరుగుద్దంటే వీళ్ళు స్వయంకృతం. వీళ్ళు తప్పు చేసుకుంటే, వాళ్ళంతటి వాళ్ళు తప్పు చేసుకుంటే, అంటే అటు ముండి వీళ్ళ అరాచకాలు, అతను జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సహకరించి ఆ నేరాల్లో పాలు పంచుకుని మళ్ళీ ఈయన అంకలు చేరతారు చూడండి. మళ్ళా తిరిగి టీడీపీలో కష్టపడిన వాళ్ళు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఓన్లీ విచారణ జరిపేసేయాలా, లేకపోతే చర్యలు తీసుకోవాలా, లేకపోతే అన్ని ఏకకాలంలో చేయాలి? పైగా జగన్మోహన్ రెడ్డి రావాలి, కావాలి అని కోరుకున్న వాళ్ళు కానీ, అతను మళ్ళీ వస్తాడని చెప్పిన వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకున్నామని కానీ, గ్రామాల్లో మాకు వైసీపీ అంటే ఇష్టం వాళ్ళు ముఖమే స్టాంప్ వేసి ఆంధ్రద్రోహులు అని చెప్పాలి. రజనీ గారు, మీకు గుర్తుండే ఉంటుంది 5 ఏళ్ళు నేను రూపాయి జీతం అని అన్నారు. జీతం రూపాయి, గీకుడేమో కోట్లల్లో ఉంది. మేడం, నాకైతే ఎవరు ఎన్ని చెప్పినా శత్రువుని తక్కువ అంచనా వేసే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ఈ ఎలివేషన్ లో నేను ప్రతిపక్షంలో మీకు కేఏ పాలైన ముఖ్యమంత్రి అవుతాడు కానీ మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు. యూ డోంట్ వరీ. నేను చాలా మంది కూడా కూర్చుని టెలివిజన్లు ఇచ్చారు నిజమే కావాలనుకుని పొట్టాపొట్టిగా. చాలా మంది ఆఖరికి మీరు గుర్తుందో లేదో రజనీ గారు, ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు కూడా ఏ ఇద్దరిని కదిపినా ఎవరు గెలిచినా 90లో వస్తారండి మీరు అన్నారు. పొట్టాపొట్టిగా ఫామ్ చేస్తారండి ఇలా మాట్లాడారు. అసలు ఆ ఎలివేషన్లు వేరేగా ఉన్నాయి. 164 చూసాక రాంగ్ ఎలివేషన్లు అనిపిస్తున్నాయి నాకు. అది ఎనీవే మేడం, శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు అంటే అతను అవుతాడా అవడా అనేది మళ్ళీ వస్తాడని రాష్ట్రంలో అడిగేస్తారండి. ఎవడని మళ్ళీ వస్తాడన్న ఆలోచన రాష్ట్రంలో అడిగేట్లు. కూటమి విచ్ఛిన్నం చేయడానికి ఈ 5 ఏళ్లు అన్ని రకాలైనటువంటి కనికట్టు విద్యలన్నీ వాడతాడు.
ఇంకొకటి ఏంటంటే నా ఓట్ బ్యాంకింగ్ కదలలేదు, అది ఎప్పటికీ మారని ఓట్ బ్యాంకింగ్ అని ఇంకొకటి, మళ్ళీ సానుభూతి కోసం కొమరం భీముడా టైటిల్ సాంగ్ వేస్తాడా అనేది ఇంకొకటి. వీటన్నిటికంటే మించి వెంకయ్య నాయుడు గారు చెప్పారు, బాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, ఎరగదీసి చూసుకుంటాను అన్నాడంట. 1వ సంవత్సరం ఏమీ చేయలేదట, 2వ సంవత్సరం తాకలేదట, 3వ సంవత్సరం ముట్టుకోలేదట, 4, 5 గడిచిపోతుందంట. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే ఈసారి అన్ని కార్యక్రమాలు చేస్తానన్నట. నీకు అసలు విషయం లేనప్పుడు ఇక మిగతా విషయాలు ఎందుకులే అంటూ ఆ పెళ్లి కాస్త క్యాన్సిల్ అయిపోయినట్టుగా మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తే నేను ఎరగదీసేస్తాను, పొడి చేస్తాను, చించేస్తాను అంటే 5 ఏళ్ళప్పుడు నువ్వు చేయలేంది 5 ఏళ్ల తర్వాత ఏం చేస్తారు అనేది రాష్ట్ర ప్రజలు ఇంకొకటి గుర్తించాలి. తర్వాత ఇప్పుడిప్పుడే అమరావతి డెవలప్ అవుతున్న పరిస్థితి సింగపూర్ లాగా లేకపోతే ఢిల్లీని తలదన్నే రాజధాని లాగా రాబోతుంది అనేది ఇంకో. కానీ మీకు తెలియనిది ఏంటంటేనండి, బాగా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా జగన్ ని తక్కువ అంచనా వేయకుండా భయభ్రాంతులకు గురి అవుతున్నాడు. మళ్ళీ 2029కి నాయుడు గారు యువర్ ద కాన్స్టెంట్, నాయుడు గారు మీకు ఓకేనా అనేటటువంటి భయభ్రాంతులు. ఎందుకంటే అతను ఒక ఈజ్ నాట్ ఏ కామన్ పర్సన్. అవసరమైతే పక్కన భారతీని చంపేస్తాడా, భారతి గారు జగన్ గారిని ఏమైనా చేసేస్తారా అనేటటువంటి దానికి జీవో నెంబర్ 1 ఒక దాన్ని సృష్టించాడు. బయటికి ఎవరు రాకూడదు, ప్రతిపక్ష నాయకులు తిరగకూడదు అంటూ. కానీ ఇక్కడ బాబు గారు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ మళ్ళీ జగన్ గారు కరెక్ట్ కాదు. ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మీ మధ్య వీళ్ళ మధ్య పొరపచ్చాలు క్రియేట్ చేసే ఒక ఇది చేయొచ్చు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు వహించాలి అనేమో. కానీ కొంత నాకు తెలిసి ఈ ఎలివేషన్స్ ఉండకపోవచ్చు. ప్రజలు నమ్మరని మీరు అంటున్నారు మేడం. అసలు తల్లి వచ్చిందా, చెల్లి వచ్చిందా, సునీతమ్మ కన్నీటి పర్యంతమైందా, చంపించింది నువ్వేనని అందరూ కళాఖండి తేల్చేశాక కూడా పులివెందల నడిబొడ్డులో ఎలా అంత మెజారిటీ తెచ్చుకున్నాడు? తాడికొండ అంత అస్తవ్యస్తం అయిపోతే తాడికొండలో ఎట్లా వచ్చింది? ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనం జాగ్రత్తగా ఉండాలి, అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలు అమాయకుల్ని ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చి కరోనా రాలేదు కాబట్టి మోసాలు చేసేసాడు. ఈ రోజు కరోనా వచ్చి దాటి వెళ్ళిపోయే కంటే కరోనా కంటే కరోనా అంటే జగనా అనేటటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడింది. మళ్ళీ కూడా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నట్టుగా మళ్ళీ ఇన్ని కోట్లు చేసేసి అయితే అవుతుంది అరెస్ట్ చేయండి అంటూ సంసిద్ధం అయిపోతున్నాడు. జైల్లోకి వెళ్తాడు, 6093 వెలుగు తీస్తారు, మళ్ళీ బయటకు వస్తారు. కానీ ఈ రోజు అభివృద్ధి మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నారో అదే రకంగా జగన్ గారి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అతన్ని అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. తేలి ఎక్కడున్నా తన బుద్ధే చూపిస్తుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నానండి. ఓకే, జీవి రెడ్డి గారు, ఇక్కడ ఒకటి 2 అంశాలు ఉన్నాయి. ప్రజల ధనాన్ని సొంత సోకులకి వాటికి ఒక అంశం, ప్రజల ధనాన్ని సొంత వ్యాపార సంస్థలకు కూడా మళ్లించిన అంశం. ఇది 2 అంశం. ఇప్పుడు ఇంకా రాలేదు. ఈ 5 ఏళ్ళు ఒక వర్షన్ మనం విన్నాం. వారి సొంత కంపెనీలకి సంబంధించిన సిమెంట్లకు కానీ అవే వాడాలి, కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి కూడా ఆఫ్రికా అంటే సోకులు ఒక అంశం, సొంత వ్యాపారానికి ఒక అంశం. అవి కూడా తీస్తారా బయటికి? ఒకటి విజయ్ గారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తీసుండాలి ఇవన్నీ కూడా. కేసులు అవుతాయా కాకపోతే అప్పుడు ఏంటి చేశారంటే జీవోలు మొత్తం దాచిపెట్టారు. 5 సంవత్సరాలు ఎక్కడ రానియకుండా జాగ్రత్త పడినారు. ఇప్పుడు భారతీయ సిమెంట్కి సంబంధించి మెటీరియల్ వాటర్ సప్లై కావచ్చు, ఎంత ఎక్సెస్ వాడారు తీసుకెళ్లారు. సొంత వ్యాపారాలకు కూడా సాక్షి పేపర్ ని బలవంతంగా వాలంటీర్స్ చేత ఎట్లా కొనిపించారు అంటే వాలంటీర్స్ కి డబ్బులు ఇచ్చి వెళ్ళాలి. అదే విధంగా దానికి సర్క్యులేషన్ లేకపోయినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ ఎన్ని ఇచ్చారు, నిబంధనలు ప్రతిసారి రోజు అదే కదా. అవి కావచ్చు, లేకపోతే ఇట్లా ప్రతి అంశాన్ని కూడా సొంత వ్యవహారాలకు వాడుకున్న ఖర్చులు కానీ అడ్వైజర్స్, ముఖ్యంగా అడ్వైజర్స్కి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కొన్ని కోట్లలో ఖర్చు పెట్టారని తెలుస్తుంది. అవన్నీ బయటికి తీస్తారు. ఆయన ఏమో నాకు రూపాయలు అంటారు, ఆన్ రికార్డ్ నాకు మన సార్ నాకు 14,000 జీతం అంటాడు. ముఖ్యమంత్రి గారికి రూపాయి, వారికి 14,000 తోటి మరి బతికిండు పాపం విజయవాడ ఆయన. సో ఇవన్నీ కూడా మాకు కొంత టైం కావాలి, ఎందుకంటే వచ్చింది ఇప్పుడే, అపాయింటెడ్ డే ఇంకా రాలేదు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత మొత్తం స్టార్ట్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క జీవోలు మొత్తం చేస్తాం. మేము కక్షకు పోవాల్సిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి గారికి టైం ఇచ్చి ఎమ్మెల్యే గారు వస్తారు కదా, ఇప్పుడు ఎన్ని అడుగుతారా? రాడండి. ఇప్పుడు అతన్ని అడగాల్సిన అవసరం లేదండి. ఎక్స్ప్లెనేషన్ ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము. మేము ప్రజల ముందు పెడతాము, ప్రతి కాపీ తీసుకొస్తాము. ఇప్పుడు అర్థం కాదు ప్రజలకి. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు ప్రతిదీ దొంగ లెక్కలు చదువుతారు లేకపోయినా కూడా. ఎందుకంటే లాస్ట్ టైం పెట్టిన కేసులు రజనీ గారికి కూడా తెలుసు,
ఎన్ని కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు? ఉమ్. నేమ్సే కూరగా పేపర్ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయడము, చేసుకపోవడం, కొట్టడం, హింసించడం తప్పితే ఛార్జ్ షీట్లు ఎందుకు ఫైల్ చేయలేకపోయారు అంటే దాంట్లో పస లేదు కాబట్టి ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేకపోయారు. ఈరోజు మేము అలా కాదంటున్నాము, మేము మొత్తం తీసుకొస్తాము, ప్రజల ముందు పెడతాము, ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా. అదేవిధంగా ప్రతిదానికి కూడా ఛార్జ్ షీట్లు కూడా ఇమీడియట్గా కూడా ఫైల్ చేస్తాం. ఎందుకంటే నీకు పేపర్ ట్రయల్, మనీ ట్రయల్, రికార్డ్ ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నీకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు రజనీ గారు వాళ్ళని అసహించుకున్నది వాళ్ళ పరిపాలన చూసి, వాళ్ళు చేసిన స్కాములు రేపు మనం బయట పెడితే, నేను చెప్తున్నా కదా, అత్యంత అసహించుకోవడం. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ ఒకవేళ లేకపోతే వాళ్ళని రాళ్లతో కొడతారు జనాలు. ఇది రాజుల కాలం అయితే అటువంటి దుర్మార్గాలు చేశారు. అదేవిధంగా మహిళల విషయంలో అమరావతి, ముఖ్యంగా అమరావతి మహిళల విషయంలో వాళ్ళు ఎంత క్రూరంగా, మహిళలు పాపం కొంతమంది పేద మహిళలు వాళ్ళని, అంటే వీళ్ళని కొడితే మిగతా వాళ్ళు కూడా భయపడతారని స్నానాలు చేస్తున్న డ్రోన్ కెమెరాలు పంపించారండి. చిన్న చిన్న బాత్రూమ్లు ఉంటాయి కదా పాపం, కొంచెం ఇంటి బయట పెట్టుకొని చేస్తుంటే ఇట్లా కట్టుకుంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో అవమానిస్తే కానీ అక్కడి నుంచి వెళ్ళిపోరని చెప్పేసి, వీళ్ళని అవమానిస్తే నెక్స్ట్ మాకు కూడా ఈ గచ్చి పడుతుందని మధ్యతరగతి కానీ ఆ తర్వాత మహిళలు అనుకొని వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో, పరువు ఇంపార్టెంట్ గా ఆ స్థాయిలో దిగజారి వాళ్ళు చాలా దుర్మార్గాలు చేశారు. అవన్నీ కూడా ఈరోజు బయటకు వస్తాయి. అదేవిధంగా ఫోన్ ట్యాప్. ఇప్పుడు ఇది మీకు రెండు అంశాలు ఒకేసారి, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇవి. అది డెఫినెట్గా దాని పాటుగా అది నడుస్తుంది. ఇతని మాదిరి కక్షలు అని చెప్పేసి మొత్తం పరిపాలన మొత్తం గాలికి వదిలేసి దీని మీద కూర్చోం. మా కక్ష చేయాల్సిన అవసరమే లేదు, ప్రజలు కూడా కోరుకోవట్లేదు. న్యాయబద్ధంగా ఏమున్నాయో వాళ్ళని శిక్షిస్తే, ఇందాక మీరు చెప్పినట్టు 2 జన్మలు కాదు 3 జన్మలు ఎత్తినా కూడా సరిపడేంత పనిష్మెంట్ పడుతుంది. ఎందుకు మేమెందుకు బురద పూసుకోవాలి చెప్పు? ఇప్పుడు జనం కూడా కోరుకునేది అదే అండి. చంద్రబాబు నాయుడు గారిని కక్ష తీర్చుకోమన్నా తీర్చుకోరు, కానీ అతను ఆథరైజ్డ్ గా చేసాడు నేరాలు, కాబట్టి నేరం ఎస్టాబ్లిష్ బ్యూరోక్రసీ ఉన్న డిపార్ట్మెంట్ మీకు అతనికి దుష్టాంగాలు ఉన్నాయండి. బ్యూరోక్రసీలో ఉన్నాయి, అనలిస్టులుగా ఉన్నారు, జర్నలిస్టులుగా ఉన్నారు, మీడియా పర్సన్స్గా ఉన్నారు. ఆ అంగాలన్నీ ఖండించేయడమే. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నోమోర్ అవుతారు. రేపు రాజకీయంగా ముఖచిత్రం కనపడ్డ ఆచూకీ ఆడవాళ్ళు లేకుండా 40% ఓటు అనేటువంటిది చిన్న భిన్నం అయిపోతుంది. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోద్ది. పైగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెడీ అవుదామంటే పైన అతను బాగా స్నేహితుడు సన్నిహితులు ఏమి ఉండరండి. 2 ఏళ్ళ తర్వాత వాళ్ళు దుకాణం సర్దుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడు, ఖచ్చితంగా అతని కుటుంబంలో ఒంటరి అయ్యాడు, రేపు ప్రజల్లో కూడా ఒంటరి అవుతాడు. ఒక పాయింట్ జీవి రెడ్డి గారు మీరు అన్నది, అంటే మీరు అన్నారు మేము ఏది చేయాలో రూల్. ఇప్పుడు ఈ ఋషికొండ ఈ బిల్డింగ్స్ ని ఎలా యూజ్ చేస్తారు? ఏమైనా ఉందా ప్లాన్ ఆఫ్ యాక్షన్? అంటే ఇంత లగ్జరీగా చేసేసి బేబచ్చం చేశారు కదా, మేమైతే వాడుకోమంటారు. అంటే నేను అనేది గవర్నెన్స్ కోసం వాడతారు. ఆర్థిక రాజధాని వైజాగ్ అని అన్నారు కదా, ఏది వాడినా కూడా 500-600 కోట్లు వృధా చేశారు. వాడుకోవడానికి కూడా లిమిట్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ కూడా 500-600 కోట్లు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ పోయి ఇందాక నేను చెప్పాను. దానికి సంబంధించిన అధికారులు అందులో పనిచేసిన వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి. తర్వాత ఆ బిల్డింగ్ ఆ ఋషికొండకు తొలిచేస్తున్నప్పుడు నాకు మనసు చివుకుమంది. నాకు చాలా మధుర స్మృతులు ఉన్నాయి హరిత రిసార్ట్స్ లో. చాలా బాగా వచ్చింది, ఇలా పడగొట్టేస్తున్నారు. కాదండి, మేము గవర్నమెంట్ వాడుకున్నా కూడా ఏ ఆఫీసర్ కావాలి సంవత్సరం వీళ్ళు టాయిలెటింగ్? అర్థమైంది. థ్యాంక్ యూ.